అందరికీ హాయ్ అండి. ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. నా సబ్స్క్రైబర్స్కు, నా వ్యూవర్స్కు అండ్ నా ఛానల్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, ఒక సబ్స్క్రైబరు, అతని పేరు నాగరాజు అండి. ఆ నాగరాజు చాలా మంచి కామెంటు పెట్టాడు మనకు. అదేంటంటే, అన్న మా రెండు జీవాలు విపరీతంగా దగ్గుతున్నాయి, వాటికి ఎన్ని సూదులు ఎన్ని మందులు వాడినా కూడా ఈ దగ్గు అనేది అస్సలు తగ్గట్లేదు, ఏం చేయాలి అని కామెంట్ పెట్టాడండి. ఇతడు కామెంట్ పెట్టి చాలా రోజులు అవుతుంది. కొంచెం నాకే వేరే పని ఉండడం వల్ల వీడియో లేట్గా చేస్తున్నాం ఫ్రెండ్స్, దయచేసి ఏమనుకోకండి. మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ మనం గొర్రెకు అయినా మేకకైనా దగ్గు స్టార్ట్ అయింది అనుకోండి. దగ్గు స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే, దగ్గుకు సంబంధించిన సిరప్స్ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ వాడతామండి. ఇలాంటివి చాలామంది షీప్ ఫార్మర్స్ అయినా గోట్ ఫార్మర్స్ అయినా ఇది చాలామందికి తెలిసిన విషయం, ఇది చాలామంది అనుభవించిందే. ఎందుకంటే ఈ దగ్గు అనేది వాస్తవానికి ఎన్ని ఇంజక్షన్లు ఇచ్చినా తగ్గవండి. అది ఎందుకు తగ్గవు, అది తగ్గడానికి మనం ఏం చేయాలి, దీని గురించి మనం ఇప్పుడు క్లియర్గా నేను మీకు చెప్తానండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినందుకు ఒక 10 మందికి వీడియో రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు ఏమైందంటే, వాళ్ళు కూడా ఈ వీడియో చూసి తమ గొర్రెలు కానీ మేకలు కానీ దగ్గితే ట్రీట్మెంట్ నేను చెప్పిన విధంగా చేసుకుంటారు. దయచేసి మీరు లైక్ చేస్తే ఒక 10 మందికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదామండి. అయితే యాక్చువల్గా ఏమైందంటే, మనం జీవానికి దగ్గు స్టార్ట్ అయినప్పుడు అన్ని మెడిసిన్ వాడతాం, వరుసగా 3 days వాడతాం. కొంతమంది ఏం చేస్తారంటే 3 రోజులలో తగ్గుతలేదని 5 days కూడా వాడతాం. వాడినప్పుడు ఏమైందంటే, ఆ మెడిసిన్ వాడినన్ని రోజులు ఈ దగ్గు అనేది తక్కువైందండి. ఒక 10 రోజులు 15 రోజులు తక్కువైపోతుంది ఆ మెడిసిన్ పవర్ వల్ల. జీవాల యొక్క బాడీలో ఈ మెడిసిన్ పవర్ పోగానే మళ్ళీ దగ్గు మామూలుగా స్టార్ట్ అయితేనే ఉంటుందండి. అంటే ఈ దగ్గులో కూడా కొంత మీనింగ్ ఉంటుంది అన్నమాట. ఆ దగ్గు దేనివల్ల వస్తుంది అంటే, లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, లేకపోతే ఏమైనా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందా, ఏంది అనేది మనం కొంచెం గమనించాలండి. దగ్గులో కూడా తేడా ఉంటుంది అన్నమాట. ఆ దగ్గును గమనించి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి. అయితే ఈ దగ్గును మనం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి, జీవానికి మంచిగానే మేస్తాయి, ఫీవర్ ఉండదు, దగ్గుతూనే ఉంటాయి, మేస్తూనే ఉంటాయి, నెవరేస్తూనే ఉంటాయి, అంతా బాగానే ఉంటాయి. ఈ దగ్గి 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 కొన్ని రోజుల తర్వాత మొత్తం సిక్ అయిపోతాయి. మనం ఎన్ని మెడిసిన్ వాడినా కూడా ఆ దగ్గు అనేది తగ్గదు. దగ్గి దగ్గి మేస్తూనే ఉంటాయి, దగ్గుతూనే ఉంటాయి. ఈ విధంగా లంగ్స్ మొత్తం పాడైపోతాయండి. ఒకేసారి జీవం చనిపోదు టక్కున. ఈ దగ్గి దగ్గి లంగ్స్ మొత్తం ఖరాబ్ అయిపోతాయి. ఖరాబ్ అయిపోయి జీవం ఆ విధంగా చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, దగ్గు స్టార్ట్ అయిన రోజు 3 days మెడిసిన్ వాడాలి, తగ్గకపోతే 5 days వాడాలి. అలా కూడా తగ్గలేదనుకో, ఎన్ని మెడిసిన్ వాడినా, ఎంత యాంటీబయాటిక్ వాడినా, ఎన్ని హయ్యర్ యాంటీబయాటిక్ వాడినా కూడా ఈ దగ్గు అనేది తగ్గలేదనుకోండి, మనం ఏం చేయాలంటే కరెక్ట్గా ప్రాపర్గా డీవార్మింగ్ చేయలేదు మనం అని అనుకోవాలి. ఆ దగ్గు ఎందువల్ల వస్తుందంటే, ఆ జీవాల యొక్క లంగ్స్లో ఈ పురుగులు ఉంటాయండి, నట్టలు ఉంటాయి అన్నమాట. ఊపిరితిత్తులలో కూడా గొర్రెలకైనా మేకలకైనా ఈ నట్టలు ఉంటాయి. ఆ నట్టలు ఉండడం వల్ల ఈ దగ్గు అనేది అస్సలు తగ్గదు. మెడిసిన్ అన్ని వాడినన్ని రోజులు తగ్గుతుంది, మళ్ళీ ఒక 10-15 రోజులు కాగానే మళ్ళీ దగ్గు స్టార్ట్ అయింది అనమాట. కరెక్ట్గా మనం ప్రాపర్గా డీవార్మింగ్ చేయాలి. ఎప్పుడైనా ఎండాకాలంలో ఏ డీవార్మర్ వాడాలి అంటే ఏ నట్టల మందు వాడాలి, వర్షాకాలంలో ఏ నట్టల మందు, ఈ సమ్మర్ సీజన్ ఎండాకాలంలో ఏ నట్టల మందు, చలికాలంలో ఏ నట్టల మందు అనేది కరెక్ట్గా వాడినట్లయితే ఈ దగ్గు రాదండి. అయితే ఎన్ని మెడిసిన్ వాడినా కూడా తగ్గనట్లయితే మనం ఏమనుకోవాలంటే, దీనికి లంగ్స్లో వామ్స్ ఉన్నాయి అని అనుకోవాలండి. ఈ లంగ్స్లో వామ్స్ ఉండడం వల్ల ఏమైందంటే, ఆ లంగ్స్ను మొత్తం ఖరాబ్ చేస్తాయి అన్నమాట. ఈ దగ్గు వచ్చి ఆ లంగ్స్ను ఖరాబ్ చేసి అది న్యూమోనియా కింద పడుతుంది. ఆ విధంగా జీవం న్యూమోనియా వచ్చి చనిపోతుంది అన్నమాట. ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గదిగది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రాపర్గా డీవార్మింగ్ అనేది కరెక్ట్ చేసుకోవాలి జీవాలకు, గొర్రెలకైనా మేకలకైనా. ఈ దగ్గు పోవాలంటే, ఈ లంగ్స్లో ఈ నట్టలు చనిపోవాలంటే కరెక్ట్గా వాడవలసిన డీవార్మర్ వచ్చేసి హైటెక్ అండి. హైటెక్ అంటే దీంట్లో ఐవర్మెక్టిన్ 0.8% ఉంటుంది.
ఈ ఐవర్మెక్టిన్ వాడినట్లయితే ఖచ్చితంగా ఈ లంగ్స్లో ఉన్న వామ్స్ మొత్తం చనిపోయి మోషన్ ద్వారా వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా 3 to 5 days లివర్ టానిక త్రాగించాలండి. లివర్ టానిక త్రాగించినట్లయితే ఖచ్చితంగా ఈ దగ్గు అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీరు లంగ్స్లో పురుగులు పెట్టుకొని, అంటే ఊపిరితిత్తులలో నట్టలు ఉన్నాక మనం ఎన్ని మెడిసిన్ వాడినా వేస్ట్ అనమాట. ఇలాంటివి నేను చాలాసార్లు ఫేస్ చేసిన. లంగ్స్లో నట్టల వల్ల ఈ దగ్గు అనేది తగ్గుతలేదు అనుకొని చాలాసార్లు నేను చాలా జీవాలను వచ్చిన స్టార్టింగ్లో నేను అదే విధంగా చేసుకొని ఆ ఐవర్మెక్టిన్ డీవార్మింగ్ చేస్తేనే ఆ దగ్గు అనేది పోయిందండి. కాబట్టి మీరేం చేయాలంటే దగ్గు ఎప్పుడైతే మందులకు లొంగలేదో ఖచ్చితంగా డీవార్మింగ్ అనేది చేయాలి. హైటెక్తో డీవార్మింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ దగ్గు అనేది తగ్గుతుంది. అలాగే 5 days లివర్ టానిక్ త్రాగించాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మీ జీవాలను దగ్గు నుండి కాపాడుకోవచ్చు. దయచేసి వీడియో అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దయచేసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసిన షీప్ ఫార్మర్ ఉన్న వాట్సాప్ గ్రూప్ ఉన్న ఈ వీడియోను షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఈ వీడియో చూసి తమ జీవాలను కాపాడుకుంటారు ఫ్రెండ్స్. మరొక కొత్త టాపిక్తో ఇంకో వీడియో తెలుసుకుందాం. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.